గత ప్రభుత్వంలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ కేసులో మా కోసమే మాట్లాడేవారని రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. రైల్వే జోన్ కోసం ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. నక్కపల్లిలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ వేగవంతం చేశామని అన్నారు. గురించి అక్కడ మాట్లాడే సందర్భం కూడా లేదు. 19 నుంచి 24 వరకు కూడా సుమారుగా 21 మంది ఎంపీలు ఉండేవారు. ఎప్పుడు చూడు వెనకాతల జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్లి కేసుల గురించి మాట్లాడుకున్నారు తప్పించి రైల్వే జోన్ గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇన్ని ఏళ్ల పడి ప్రాజెక్టు కూడా మూలన పడిపోయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా చొరవ తీసుకొని గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని మళ్ళా ప్రధానమంత్రి గారిని రైల్వే మంత్రి గారితో చర్చించి దీన్ని వేగవంతం చేయాలని దానికి ఉన్న హడిల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఒక భూసేకరణ ఒక 50 ఎకరాల భూసేకరణ అనేది పెండింగ్ లో ఉంటే ఆ 50 ఎకరాలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చేయలేక రైల్వే జోన్ ను పక్కన పడేశారంటే వాళ్ళు ఎంత పనిమంతులో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో తిరిగి ఆ భూమి సేకరణకు సంబంధించిన విషయాలను కూడా వేగవంతం చేసి రైల్వేకి దాన్ని అప్పచెప్పి ఈ రైల్వే జోన్ కి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఆ రోజు గజెట్ విడుదల చేసే ప్రక్రియ కూడా మనం మొదలు పెట్టాం. మే 4వ తారీఖున సుమారుగా దీని గజెట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈ రోజు అంటే జూన్ 1వ తారీఖు ఈ రోజు నుంచి మన ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఈ విశాఖ రైల్వే జోన్ అన్నది ఈ రోజు నుంచి ఆపరేషన్స్ లో కూడా వచ్చింది. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మందికి విశాఖ జోన్ వస్తే ఏమొస్తుంది అన్న తీరం చాలా మంది అందులో ఉన్నారు. కానీ ఈ రోజు గుంతకల్లు, గుంటూరు అలాగే విజయవాడ డివిజన్ అన్ని కూడా ఇప్పుడు ఈ జోన్ పరిధిలోకి రావడం మనం నిజంగా ఒక ప్రైడ్ కింద చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి. రైలు మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునికీకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు, రైల్వే తయారీ యూనిట్లు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్సిలర్ మిట్టలు బల్క్ డ్రగ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని రాంబెల్లి సైడ్ ఎన్ని గూగుల్ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకొని అటు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ గూగుల్ గాని టీసీఎస్లు గాని మిగతా ఎన్ని కంపెనీలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. అప్ టు ఉత్తరాంధ్ర. విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాధారణ చెవి సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన 13 ఏళ్ల బాలిక విగత జీవిగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. విశాఖలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నేను నిన్న ఉదయం యాక్చువల్గా మా యాజ్ఞశ్రీకి చిన్న చెవిలో నారు కారుతుందనేసి ఈఎన్టీ సునీల్ కిషోర్ గారికి గత 4 రోజులుగా మా మావయ్య గారు అక్కడ వచ్చి చూపిస్తున్నారు. అతను ఏంటంటే చిన్న సర్జరీ ఉంది, చిన్న క్లీన్ చేయాలి ఇయర్ అనేసి ఆయుష్మాన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అనేసి ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు సార్. అదే టైమింగ్తో నిన్న ఉదయం 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా మేనకోడలు యాజ్ఞశ్రీ ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎనస్థీసియా ఫిట్ పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్ అనేది చెప్పేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు సార్. అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఇద్దరితో కూడా పాపం మాట్లాడి హ్యాపీగానే వెళ్ళింది సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అనేది అర్థం కావట్లే. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎనస్థీసియా డాక్టర్ జనరల్ ఎనస్థీసియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి బీపీ రేజ్ అయిపోయి సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎనస్థీసియా డాక్టర్ హడావిడి చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగాలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసింది కాస్త ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని హఠాహఠగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు సార్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో
జస్ట్ ఆ పేరెంట్స్ని పిలిపించి ఒక సెకండ్ చూపించి వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగిందో తెలియట్లేదు, కానీ నైట్ వరకు ఆ డాక్టర్స్తో మాట్లాడితే, మా బావగారు వెళ్ళి మాట్లాడితే 24 గంటల వరకు ఆ అమ్మాయి తెలుగులో రాదండి, చిన్న సడేషన్ ఇచ్చాం, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు సార్. అదే ఓపిక మీద సర్జను ప్లస్ ఎనస్థీసియా డాక్టర్స్ చెప్తున్నారు కదా అని హ్యాపీగా ధీమాగా ఉన్నారు సార్ మా బావగారు. నేను 5 గంటలకు వచ్చి చూసినప్పుడు కూడా అదే ధీమా వ్యక్తం చేశారు సార్. కానీ నాకు ఏదో తేడా వస్తుందని చూసేటప్పటికి ఈ హడావిడి కాస్త 10 గంటల ఆ సమయంలో మమ్మల్ని పిలిచి, అమ్మాయి ఆ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది, చాలా ఇబ్బంది పడతారు, చూసుకోండి అన్నారు. మళ్ళీ 1 గంటకి పిలిచి, అమ్మాయి అయితే శాచురేషన్ బాగా డౌన్ అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, అమ్మాయి అయితే ఇంకా బతకదు అని చెప్పారు సార్. మేము ఏం చేయాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. చిన్న మైనర్ సర్జరీ అని తీసుకొస్తే పూర్తిగా శవమై మా పాపని ఇచ్చారు సార్. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తి స్థాయి పారదర్శకతతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్టు ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు, హెడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్, తర్వాత 2 DSDOs, 1 TSO, సీనియర్ కోచెస్, ADs, వాళ్ళు అందరికీ చేసి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా జెన్యున్ ఉందా లేదా, అంటే జెన్యున్ అంటే ఎట్లా తెలుస్తుంది, మనం ఇచ్చేది వాళ్ళు రాసినారు, ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్కి, ఫెడరేషన్స్కి, యూనివర్సిటీస్కి రాశారు, బాబు మీరు ఇవి సర్టిఫికెట్ ఇచ్చినారు, ఈ క్యాండిడేట్ ఇట్లా పెట్టారు, మీరు అయినా ఇచ్చారా సర్టిఫికెట్, అది కరెక్టా కాదా రాసినారు. రాస్తే వీళ్ళు రిప్లై ఇచ్చినారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. లేకపోతే ఒకరు ఇద్దరు అయితే ఇది మాకు రికార్డ్స్ లేవు అన్నారు, ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడి ఉన్నారు 20 years బ్యాక్, మా దగ్గర రికార్డ్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్ మనం కన్సిడర్ చేయలేదు. దే మే హ్యావ్ పార్టిసిపేటెడ్, మనకు తెలీదు, కానీ రికార్డ్ లేనప్పుడు ఇచ్చే ఆర్గనైజేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవు అంటే మనం అటువంటిది కన్సిడర్ చేయలేదు. సో అవి స్క్రీనింగ్ కమిటీ చేశారు. నెక్స్ట్, సో జెన్యునెస్ సర్టిఫైడ్ బై కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్, ఇవి అంతా చూసిన తర్వాత మనం టెంటేటివ్ లిస్ట్కి ఈ కమిటీ ఒక నిర్ణయంకి వచ్చి ఆ కమిటీ లిస్ట్ పబ్లిష్ చేశారు. ఎక్కడ చేశారు, ఆన్లైన్లో చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసి ఈ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకొని ఈ టోర్నమెంట్లో ఆడారు కాబట్టి దానికి మనం ఈ ప్రయారిటీ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నెంబర్ A, సపోజ్ లక్ష్మి ఉన్నారు, లక్ష్మి అనేది ఖోఖోలో లేకపోతే వాలీబాల్లో నేషనల్ గేమ్స్లో సెకండ్ ప్రైజ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది, అందుకే ఆయనకి ప్రయారిటీ మనం 34 ఇస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, మళ్ళీ మీరు చూసి 34 కాదు అనేది చెప్తారు. సో ఎగ్జాంపుల్గా, సో 34 వచ్చింది, మనం పబ్లిష్ చేసాము. అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో అయినా అక్కడ ఈమె లక్ష్మి అనేది పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి, ఆమె ఆయన అదర్ స్పోర్ట్స్ పర్సన్ క్యాన్ ఆల్సో కంప్లైంట్. సో అది గ్రీవెన్స్. సో అది కూడా అవకాశం ఇచ్చాము. అది కూడా లిస్ట్ పబ్లిష్ చేసి మనం 1 week వాళ్ళకి టైం మనం ఇచ్చాము, మీకు ఏమైనా ఉంది అంటే మీరు అవి చేయండి. అవి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 100 పైన వచ్చినాయి. అవి కూడా జాగ్రత్తగా చూసి అవి కరెక్టా కాదా మళ్ళీ ఒకసారి చూసి ఈ ఫైనలీ ఈ స్క్రీనింగ్ కమిటీ ఏమైతే ఉందో ఇది మన స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేశారు. స్టేట్ లెవెల్ కమిటీలో కూడా MD శాప్ కన్వీనర్గా ఉంటారు, యాజ్ ఎ సెక్రటరీ స్పోర్ట్స్ ఉంటారు, తర్వాత GAD సర్వీసెస్ సెక్రటరీ, ఎందుకంటే GADది ఇంపార్టెంట్ రోల్, వాళ్ళు ఉంటారు, కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. అంటే 4 IAS ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు డిస్కషన్లో హోటల్స్ గురించి, మీ పరిధిలో హోటల్స్ ఉన్నాయి మ్యామ్? సార్, హోటల్స్ ఉన్నాయి సార్. హోటల్స్ కానీ మనము రివిజిట్ చేసాము, అవసరమైన చోట ఎన్హాన్స్ చేసాము సార్. హాస్పిటల్స్ కూడా చేసాము సార్. గార్బేజ్ డిస్పోజల్ ఎలా చేస్తారు?
అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా చెత్త అనేది దానికి ఒక మెథడ్ కనిపెట్టాలి. అంటే మనకి దాని ఒక స్ట్రీమ్లైన్ చేయాలి. దాన్ని రోడ్ల మీద పడేయడం దగ్గర నుంచి, ఓపెన్ డెఫికేషన్ దగ్గర నుంచి ఇంకా కరెక్ట్ చేయాలి. దట్ షుడ్ బి టేకెన్ అస్ అ బిగ్ లాంగ్ టర్మ్ డ్రైవ్. ఇది ఏదో ఒక రోజు చేసి 10 రోజులు చేయటం కాదు. సో దీని మీద మీరు దానికోసం మనకి ఇన్కమ్ హ్యాస్ టు బి జనరేటెడ్ విచ్ ఇస్ విల్ఫుల్, అంటే మన రైట్ఫుల్ ఇన్కమ్. ఇది మనం రావాల్సిందే. ఇన్ని సర్వీసెస్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థలు ఎందుకు వీటిని ట్యాక్సులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు? ఏమంటారు? కారణాలు ఏమంటారు? లాస్ట్ ఇయర్ అయితే అంత కర్సివ్ గా వెళ్ళలేదు సార్. అంటే is it a political intervention or what is it? Or is it administrative inertia or is it could you give me an explanation for that? Sir, we had some issues politically as well, sir. మాకు వేయొద్దు, స్టూడెంట్స్ ఉన్నారు, తగ్గించండి అని వచ్చాయి. కానీ once we get clear directions from your side, sir, we'll proceed without any hindrance. అంటే నేను చెప్పదలుచుకుంది మ్యామ్, ఇంక్లూడింగ్ టు ఆల్ ద మెంబర్స్ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్, యూ డూ యువర్ జాబ్ వెల్. Whether an incentive to be given or not, whether they appeal to political leaders, then let it come to cabinet. మొన్న మీరు చూస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్, బీన్ టు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, ఆంధ్ర పేపర్ మిల్స్ ఓస్ అరౌండ్ 13 crores 50 lakhs. They are using obnoxious amounts of water and they are releasing obnoxious amounts of drainage into pollution to the Godavari river. On the top of it, no PCB norms are being applied, nothing, and they are very confident about maybe they have the political connections. But what I told PCB officials is, it is your job to send a note. Whether it will be implemented or applied, that is another headache. నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు షన్ చేయాలి బాధ్యత నుంచి? అది మీరు నా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే, ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ బి అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు పే ద మనీ. మీరు పర్ క్యాపిటా ఒక మనిషి మీరు ఇన్ని 135 లీటర్లు నీళ్ళు వాడతారు సరాసరి. అలా తీసుకుంటే కనీసం ఒక 135 లీటర్లు నీళ్ళు వాడతారు. దాంట్లో 80% గ్రే వాటర్ వస్తుంది. ఇంత కనీసం మనిషికి ఎంత సార్? 5 కిలోల మన ఇందాక అనుకుంది గార్బేజ్ పర్. హాజరై పద్ధతిని రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం డిమాండ్. పరివాడ మండల కేంద్రమైన పరివాడలో ఉపాధి హామీ కార్మికుల ముఖ హాజరు పద్ధతి రద్దు చేయాలని, పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మంగళవారం ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఫేస్ యాప్ తీసుకొచ్చిన తర్వాత ఫోటోలో అప్లోడ్ అవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీఆర్పీ దగ్గర నుండి, మేట్ల దగ్గర నుండి, కూలీల దగ్గర నుండి అనేక మందికి ఇంత ఇబ్బందులు పెట్టి ఫేస్ యాప్ తీసుకొచ్చి ప్రభుత్వం ఏం సాధిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ఫేస్ యాప్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు. ఉదయం 5 గంటలకు పని వాళ్ళు ఇస్తే దాదాపు 12 గంటల వరకు ఉండాల్సిన స్థితి వచ్చేస్తూ ఉంది. దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఫోటోలు తీసి పాత పద్ధతిలోనే మస్టర్ రోల్లో అటెండ్ చేయగలిగితే సగం సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. ఒకవైపున తీవ్రమైన ఎండ, ఇంకో వైపున వర్షాలు లేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. కింద పనులకు సంబంధించి తన శక్తి యుక్తులను అన్నింటినీ పెడుతున్న వాళ్ళకి అనేక మందికి అనారోగ్యాలు బారిపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే కాదు, ఫేస్ యాప్ రావడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వేసవి సంబంధించిన అలవాన్సులు ఇచ్చే విషయంలో కానీ, లేదనుకుంటే వాళ్ళకి వారాలు తరబడి వాళ్ళు పేమెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన గుణపాలు కానీ, తట్టలు కానీ ఇవి కూడా ఇవ్వట్లేదు. మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు, పాత పద్ధతి ఏదైతే ఉందో వేసవి అలవాన్సులు ఇవ్వాలి, అట్లాగే తట్టా బుట్ట ఇవ్వాలి. దాంతోపాటు పనిచేసిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ను వెంటనే తొలగించాలి. పాత మాస్టర్ పద్ధతిలోనే వీళ్ళకి అటెండెన్స్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు
పేమెంట్లు లేకుండా ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. కూలీలకి ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. పే స్లిప్లు ఇవ్వాలి. ప్లే స్లిప్లు ఇవ్వాలి. ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. పాత పద్ధతుల్లోనూ ఉపాధి హామీ అమలు చేయాలి. ఫోటోలు తీసే పద్ధతి ఆపాలి. ఫేస్ యాప్లు ఆపాలి. ఫేస్ యాప్లు ఆపాలి. కూలీల సమస్యలు పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. ఈరోజు ఉపాధి హామీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఉపాధి హామీ కార్మికులకి ముఖ హాజరు అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత చాలా మందికి ఫోటోలు పడక రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే 6 లక్షలకు పైగా పెన్షన్స్ తొలగించిన చంద్రబాబు ఇవాళ తుని సభలో మాత్రం తానే పెన్షన్స్ ప్రదాత అన్నట్లుగా నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా నడిచి వెళ్తే సచివాలయాలు అన్నీ కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం. మీ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కోరుకుంటున్నారు. ఆ విషయం మీ ఎదుర్కొంటూ ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడడం మొదలెట్టిన 10 నిమిషాలకే పరుగు మీ చుట్టూ ఉన్న మహిళలు అందరూ ఉన్నాయి. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చలో అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే. శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో, లేకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారుల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరు ముందు సమాధానం చెప్పవలసింది ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ఎదురుగా కూర్చున్న అక్క చెల్లెమ్మలందరికీ ముందు ఫస్ట్ 10 నిమిషాల్లోనే మీరు చెప్పవలసింది తల్లికి వందనం మీరు పూర్తిగా ఇచ్చారా లేదా, లేకపోతే పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నారా లేదా, పోనీ మీరు వచ్చిన 2 సంవత్సరాలకి ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఇచ్చారా లేదా, లేదా రైతులకి మీరేం చేస్తున్నారు, లేదంటే పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా, నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా, ఆడబిడ్డ నిధి 1500 మీకు 1500 మీకు 1500 మాట అది ఇచ్చారా లేదా, అవి చెప్తూ మీరు కొనసాగించి ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎదుర్కొంటూ ఉన్న ఆడబిడ్డలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీ మాటలు విన్ను. ఎప్పుడు ఓకదంపుడు సోదే మీరు చెప్పేది అంతా. విజయనగరం రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నా శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో దుర్మార్గ అరాచక మాఫియా వెన్నుపోటు పాలన కొనసాగుతుందని తీవ్రంగా విమర్శించారు. 2024 జూన్ 4వ తారీఖుని ఎన్నికల ఫలితాలు వస్తే మరి 2026 జూన్ 4
తో మరి ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చి 2 సంవత్సరాలు సుమారుగా పూర్తిగా వస్తూ ఉంది. అలాగే జూన్ 12వ తారీఖుని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అంటే సుమారుగా ఈ నెలతో 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి వారి అధికారాన్ని, వారి పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు ఈ 2 సంవత్సరాల వారి అనుభవాన్ని, ప్రజల తాలూకు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో మరి ఎన్నికల్లో కానీ లేదు ఎన్నికల తర్వాత కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ఈ 2 సంవత్సరాల కాలంగా కేవలం ప్రజల్ని వంచి వెన్నుపోటు పొడిచి, ఎందుకు వెన్నుపోటు అనే పదాన్ని మేము చెప్తా ఉన్నామంటే మరి ఎన్నికల్లో సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచక ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత